చింతల్తాన గ్రామ సర్పంచ్ అభ్యర్థి గుండెపోటుతో మరణించాడు. ఈ సందర్భంగా అంటే దానికి సంబంధించిన సింబల్ కేటాయించిన మరుసటి రోజే ప్రచారం నిర్వహించిన తర్వాత తను గుండెపోటుతో మృతి చెందడం, అలానే ఎన్నికలు కొనసాగడంతో మృతి చెందిన అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుపొందినట్లు గ్రామ ప్రజలతో పాటు బలపరిచిన వ్యక్తులు అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే అఫీషియల్గానైతే ఎన్నికల అధికారులు అయితే అనౌన్స్ చేయలేదు, కానీ ఇప్పటికే ఆ అభ్యర్థి చీర్ల మురళి అనే పర్సన్ అయితే 700 పైచీలకు ఓట్లు సాధించినట్టు తెలుస్తుంది. సమీప అభ్యర్థిపై 378 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడని కూడా ఆ గ్రామ ప్రజలైతే చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయితే సర్పంచ్ బరిలో ఉండి చనిపోయిన వ్యక్తి గెలవడం తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ అంశంపై ప్రత్యేకంగా గ్రామ ఉప సర్పంచ్గా ఉన్న గొట్ల కుమార్ సైతం మాట్లాడుతూ, వారి కుమారుడు ఆదిత్య సైతం మాట్లాడుతూ, తన తండ్రి చిరకాల కోరిక నెరవేరినప్పటికీ మన మధ్యలో తన తండ్రి చీర్ల మురళి లేకపోవడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ ప్రజలు కూడా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. మా నాన్నగారు చింతల్తాన గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశారు. 2 రోజులు ప్రచారం చాలా హుషారుగా జరిగింది. నాన్నగారు జ్వరంతో ఉన్నా కూడా, కఫ్తో ఉన్నా కూడా 2 రోజులు చాలా హుషారుగా ప్రచారంలో పాల్గొన్నారు. 2వ రోజు అర్ధరాత్రి అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోవడం జరిగింది. గ్రామ ప్రజలు ఒకవైపు దుఃఖాన్ని మోస్తూ, మరోవైపు నాన్న చేసిన సేవలను గుర్తించుకొని విశ్వాసంతో నాన్న చేసిన సేవలను మర్చిపోకుండా మా మురళిని గెలిపించాలి, మా చీర్ల మురళిని గ్రామ సర్పంచ్గా గెలిపించాలని ఉద్వేగంతో హుషారుగా ప్రచారం చేస్తూ మా నాన్నగారిని ఎలక్షన్ నిన్న జరిగినటువంటి గ్రామ సర్పంచ్ ఎలక్షన్లో కూడా చాలా విజయంగా ఘనంగా గెలిపించారు. లేరన్న నిజాన్ని మీరు ఇచ్చిన గెలుపుతో అబద్ధం చేశారు. మీ అందరికీ నేను పేరు పేరున నమస్కరిస్తున్నాను. నాన్న లేరన్న నిజాన్ని తట్టుకోలేక బాధపడుతున్న నాకు ధైర్యాన్ని ఇస్తున్న మా అన్నలకు, నా కుటుంబ సభ్యులకు, నా చుట్టాలకు, నా ఊరి పెద్దలకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. నా బలం, నా ధైర్యం ఇవన్నీ ఒకేసారి నాలో నుండి దూరం అయిపోయాయని ఒక గట్టి బాధ నా లోపల ఎప్పటికీ మిగిలి ఉంటుంది. ఇంతవరకు ఎప్పుడు ఏ పార్టీలో ఇలా పోటీ చేయలేదు. ఇదే మొదటిసారి సర్పంచ్గా నిల్చున్నారు. మొదటిసారి ఘన విజయంగా గెలిచారు. మాకున్నటువంటి దురదృష్టం ఏంటంటే 5వ తారీఖు నాడు రాత్రి ఉదయం 12:49 దురదృష్టవశాత్తు మా సర్పంచ్ క్యాండిడేట్ అభ్యర్థి హార్ట్ అటాక్తో మరణించడం జరిగింది. ఒక సందర్భంలో మేము కలెక్టర్ గారిని సంప్రదించినట్టయితే ఎన్నికలు వాయిదా పడతాయి కావచ్చు అని అన్నారు. మేము కూడా ఆలోచన చేసినాం. కానీ సాయంత్రం వరకు 4 గంటల వరకు జిల్లా కలెక్టర్ గారు ఎన్నికల కమిషన్ ఆదేశం మేరకు ఎన్నికలు నిలుపబడవు, ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు. ఎలా నిర్వహిస్తారన్నారంటే, మాకిచ్చిన ఎన్నికల కమిషన్ జవాబు ఏంటంటే, ఆల్రెడీ విడ్రాయల్స్ అయిపోయినాయి, సింబల్స్ అలాట్ అయినాయి, బ్యాలెట్ ఇష్యూ అయింది. ఒకవేళ బ్యాలెట్ ఇష్యూ కాకపోతే ఆ సింబల్ను తీసేసి 4కే మేము ఎలక్షన్ పెట్టేది. సింబల్ కూడా అలాట్ అయి బ్యాలెట్ జీపీకి హ్యాండ్ ఓవర్ అయింది కాబట్టి ఆ సింబల్ మీదనే ఎన్నికలు నిర్వహించాలన్నారు. దానికి మేము కూడా ప్రశ్నిస్తే, ఒకవేళ ఆ సింబల్ వ్యక్తి గెలిచినట్టయితే ఎన్నికల కమిషన్ తిరిగి మళ్ళీ బై ఎలక్షన్ పెడుతుంది త్వరలోనే అని అన్నారు. ఈ విషయంలో చాలా బాధాకరం. వాడికి ఈ ఎన్నికల గెలిచినటువంటి సందర్భంలో ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాం. వాడు అమరుడు, గ్రామానికి ఎంతో మందికి సేవ చేసిండు, ఎంతో మందికి ఏ విషయం కావాలన్నా కూడా స్పందించి వాళ్ళ వెంట ఉండి న్యాయం చేసిండు. కానీ ఈ సందర్భంలో మేము ఒక స్థాయిలో అసలు ఏంది ఎలక్షన్స్ అనేటువంటిది అనుకున్న సందర్భంలో గ్రామంలోని కొందరు మహిళలు, కొందరు యువకులు, కొందరు పెద్దలు వచ్చి, ఇట్లా కాదు, మనం ఏదైనా సరే మురళి కోసమే కొట్లాడదాం, మురళినే ఓట్లేయమందాం, మనం గెలుస్తాం, మీరు భయపడకుర్రి, మనం గెలిచి చూపిద్దాం, మన ఉప సర్పంచ్ అవుతారు అప్పుడు మనం వార్డుకి వెళ్తే, కాబట్టి కొట్లాడదామంటే 2 రోజుల తర్వాత మళ్ళీ ఎన్నికల రంగంలో తిరిగి ఇంటింటా తిరిగి ప్రచారం చేసినాం. గ్రామ ప్రజలు మా మీద విశ్వాసం ఉంచి ఈరోజు 8 మంది వార్డు మెంబర్లను గెలిపించారు, 10 మందికి సర్పంచ్ని గెలిపించారు. కానీ సర్పంచ్కి వచ్చినటువంటి ఓట్లు ఏవైతే 739 ఓట్లను అనఫీషియల్గా చెప్తున్నారు. మేము 378 ఓట్లతో మా అభ్యర్థి గెలిచిండనేటువంటిది మాది అనధికారికంగా తెలిపినారు. ఈ గెలుపును అధికారికంగా ఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు ప్రకటించమంటే ఎలాంటి ప్రకటించలేదు.
కారణం మేము ఎలక్షన్ కమిషన్కు పంపించినాం, క్లారిఫికేషన్ రావాలంటున్నారు. మా మీద విశ్వాసం ఉంచి మురళికి ఓటేసి గెలిపియడం అనేటువంటిది తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఒక చింతల్టానా గ్రామం చరిత్ర లిఖించింది.